మేము ఇవాళ గోంగూర శనగపప్పు చేసుకుంటున్నాము. ముందుగా ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. పుంటికూర కడిగి పెట్టుకొని ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఆ గిన్నెలో కడిగి పెట్టుకున్నాక గిన్నెలో గోంగూర వేయాలి. పుంటికూర వేసిన తర్వాత కొంచెం శనగపప్పు, ఎల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మెంతులు, నూకలు ఉంటే నూకలు వేసుకోవాలి, బియ్యం ఉంటే బియ్యం వేసుకోవాలి. కొంచెం ఎసరు వేసుకొని పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం పక్కకు కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగినాక ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాం కదా, అన్నీ వేసుకొని ఉడికినాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. అది ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు, కారము అన్నీ వేసుకున్న తర్వాత అది ఉడికినాక కొంచెం పప్పు గుత్తితోటి నలుచుకోవాలి, ఎనుపుకున్న తర్వాత తీసి ఆ పోపు అందులో పోసిన తర్వాత మా ఇంట్లో మేము పుంటికూర కర్రీ చేసుకున్నాము. మీకు నచ్చితే చేసుకోండి, లైక్ కొట్టండి.